మరొకసారి శుభాలు అందిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మనకి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. ఎటువైపు నుంచి కరోనా ఎట్లా వస్తుందో మాకు తెలియదు. సో కరోనా ఇవాళ వచ్చింది, కానీ ఇటువంటి రుగ్మతలు ఎన్నో ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి, తెలియకుండా ఎఫెక్ట్ అయ్యే చాలా ఉన్నాయి. కానీ ఈసారి మనం ఈ కరోనా ద్వారా కొంచెం భయభ్రాంతులమై జీవిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఇంకా మన పేరు దేవుడు దాంట్లో రాయలేదు. సో రాస్తే మాత్రం ఎవరు ఆపలేరు. సో దేవుడు రాస్తే ఎవరు ఆపలేరు. బట్ మన పేరు ఇంకా దేవుడు దాంట్లో రాయలేదు. కాబట్టి మనం సజీవులుగా ఉండి వాక్యంలో ఉన్న సత్యాన్ని మరింత నేర్చుకునే ప్రయత్నం. సో ఇవాళ మనం చదువుకున్న సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఈ మొదటి 27 వచనాల భాగం, అంటే రమరమ 50 వచనాలు ఉంటాయి దీంట్లో. ఈ 27 వచనాల భావాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గడిచిన 15వ అధ్యాయంలో మనం నేర్చుకున్న సత్యం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో జీవించడానికి ప్రతి వ్యక్తి ఎంత పరిశుద్ధతను అలవాటు చేసుకోవాలి, పరిశుభ్రంగా జీవించడానికి ఎలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ సమయం కరెక్ట్గా సరిపోతుంది. కరోనాను ఎదుర్కోవాలంటే ఎంత పరిశుభ్రంగా, అంటే పరిశుభ్రత అనేది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే గుడ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్ అంటాం కదా. మంచిది ఏదైనా దైవికమైంది, చెడు అనేది ఏదైనా కూడా అపవాదికి సంబంధించిందనే ఆలోచన ప్రతి మత భావంలో కూడా ఉంది. అంటే విశ్వాసులు ఎవరైనా మతం ఏదైనా మంచి దేవునికి చెందింది, చెడు సాతానుకు చెందింది అనే భావన మనకు. సో మంచి చెడు. హిబ్రూల విశ్వాస జీవితంలో వారు యెహోవా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్న కాలంలో యెహోవా వారి కొరకు ప్రత్యేకమైన నిబంధనలు, కట్టుబాట్లు ఏర్పాటు చేసినారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం, ఈ ఆదికాండపు నుంచి ద్వితీయోపదేశకాండం వరకు మనం ఎప్పుడు నేర్చుకుంటున్నా కూడా వారి సంచార జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ఐగుప్తు దాస్యం నుంచి వాగ్దాన భూమి వారసత్వం కోసం ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం రమారమి 40 సంవత్సరాలు. సో మనం కూడా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే 10-12 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల చాటును జరిగిపోతాం. అక్కడి నుంచి మనగా జీవించడం ప్రారంభిస్తాం. మళ్ళీ 60 ఏళ్ళు వచ్చినప్పటికీ ఎవరి చేతి కిందకో వెళ్ళిపోతాం, అంతే పిల్లల చేతి కిందకి, అంతే కదా. 60 తర్వాత మనకంటూ ఒక ఐక్యూ ఉన్నా కూడా అది ఇంప్లిమెంట్ కాదు. తెలుసో తెలియకో పిల్లలు కమాండ్ చేస్తున్నారు, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు. ఏ పిల్లలైతే మన చేయి పట్టుకొని ఎదిగారో అదే పిల్లలు మళ్ళా వాళ్ళ చేతులు మనం పట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అది వయోభారం, అంతకంటే ఐక్యూ కూడా తగ్గిపోతుంటుంది. ఒకప్పుడు మన మీద ఎవరైతే డిపెండ్ అయ్యారో మళ్ళీ మనం వాళ్ళ మీద ఆ ఏజ్ గ్రూప్ మీద డిపెండ్ అవుతాం. ఏదేమైనా ఒక 40 సంవత్సరాలు గట్టిగా చలాయిస్తాం మనం కూడా. ఒకవేళ మన ఆయుష్కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే అది 70, 80, 120 ఎంతున్నా నువ్వు గట్టిగా చలాయించేది మాత్రం 40 సంవత్సరాలు. నువ్వు 20 ఏళ్ళకు ప్రారంభించావా, 30 ఏళ్ళకు ప్రారంభించావా అనవసరం. నువ్వు ఎప్పుడు ప్రారంభించినా ఒక 40 ఇయర్స్ మాత్రం నేను, నాది అనే అహంభావంతో మనిషి జీవిస్తాడు. అది శక్తి కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, నా ఫ్యామిలీ అనే ఒక ఇది కావచ్చు. అంతకుముందు కూడా మనం ఎవరి మీద డిపెండ్ అవుతాం కదా. కొన్నిసార్లు పెళ్ళైనా కూడా అత్తమామల మీద, తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతారు కొంతకాలం. తర్వాత నా కుటుంబం అనేది ప్రారంభించినప్పుడు భార్యాభర్త ఇద్దరు కూడా ఒక రకమైన ప్రౌడ్నెస్, ఒక గర్వం, ఒక అహంకారం కదా. మేము, మా కుటుంబం, లేదా నేను కూడా వయసుకు వచ్చాను, నాకు కూడా తెలియట్లేదు, స్త్రీ అయినా పురుషుడైనా, భర్త అయినా భార్య అయినా. అంటే ఏదేమైనా మనిషిలో ఒక 40 సంవత్సరాలు ఆ దృఢ సంకల్పాలు కానివ్వండి, అహంకారం కానివ్వండి, నేను అనే ఉద్దేశం కానివ్వండి, తన మీద తానుకు నమ్మకం కానీ ఖచ్చితంగా పుడతాయి. అప్పటిదాకా చాలామందిని గౌరవిస్తాం, చేతులు కట్టు నుంచుంటాం,
వాళ్ళ ముందు చాలా బిడియపడతాం. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే నువ్వు చెప్పేది ఏంటి అంటే, బహుశా ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తికి కూడా ఇక నాకు ప్రాబ్లం లేదు అనే ఒక సెక్యూరిటీ ఆఫ్ మైండ్ వచ్చిన తర్వాత బహుశా ఈ గుణం ప్రారంభమవుతుంది కదా. అది డబ్బుల రూపంలో ఉండొచ్చు, ఆస్తుల రూపంలో ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీరు గమనించండి, పిల్లలు కూడా వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు అమ్మ నాన్న అమ్మటే తిరుగుతారు, పాకెట్ మనీ కావాలి కదా. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ జీతం ఎంత కూడా అమ్మ నాన్న తెలియదు. నేను చాలా కుటుంబాలు చూస్తున్నాను, నా కుటుంబం కూడా నాకు తెలుసు, మా పిల్లల జీతం ఎంత నాకు తెలియదు. అది ఏదైనా సందర్భం కావచ్చు. అదిగో అట్లాంటిది పరిస్థితి. అప్పటిదాకా మన ప్రతి జీవితం వాళ్ళకి తెలుసు, మనకి ఎంత వస్తుంది, మన కుటుంబం ఏంటి వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళు స్టార్ట్ వచ్చినా మనం చెప్పరు, అది పెద్ద ప్రౌడ్లాగా ఫీల్ అవుతారు. 80% ఫ్యామిలీస్ ఇంతే ఉన్నాయి, 20% చాలా బాగున్నాయి. అంటే పిల్లల్ని పేరెంట్స్ ఎవరికి వాళ్ళ ట్రాన్స్పరెన్సీ ఉంచుకుంటారు. ఇప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ లేదు. అంటే వాళ్ళకంటూ ఒక ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పిల్లలు ఒక ఇండివిజువాలిటీ చూపిస్తారు. అలాగే భార్యాభర్తలు కూడా, భార్య భర్త మీద డిపెండ్ అయినట్టుగా కనపడుతుంటుంది. ఒక రకమైన తనకొక ఏమంటాం స్టెబిలిటీ. నిన్న ఎవరో పాస్టర్ చెప్తుంది, ఒకళ్ళకి ఉద్యోగం వచ్చిందంట అమ్మాయికి, అప్పటి నుంచి భర్తను పట్టించుకోవట్లేదంట. అదేం క్లాజు కదా. సో అంటే భర్తను ఆధారపడి భార్య జీవించడం అనేది మనకి సోషల్ కల్చర్. బైబిల్లో కూడా ఏముంటుందంటే, ఏ భార్య అయితే విధేయురాలై ఉంటుందో ఆ కుటుంబం బాగుంటుంది, ఏ భార్య అయితే భర్తను ఎదిరిస్తుందో ఆ కుటుంబం నిలబడదు. అది బిబ్లికల్గా ఉంది మనం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళిద్దరు సంపాదించుకున్నారు, కష్టపడుతున్నారు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకంటే, భార్య అయినా భర్త అయినా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. ఏమిటంట, ఇప్పుడు ఒకళ్ళకి కట్టుబడి ఎందుకు ఉండాలి? ఇంతకాలం ఆయన మాట విన్నాను, ఇప్పుడు ఎందుకు వినాలి? చాలామంది భార్యలు చూస్తుంటాను నేను. అంతకుముందు ఆయనకి ఏముండి పెట్టాలని తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఏదో తింటాళ్లే, ఏది పడేస్తే తింటాళ్లే. ఉన్నారు కదా, మనం కూడా ఉన్నాం. సో ఒక ఎందుకంటే పిల్లల స్టేటస్ పెరిగిపోయారు, లేదా తనకు ఒక స్టెబిలిటీ, తనకు జాబ్ కానివ్వండి, ఎకనామికల్ సోర్స్ కానివ్వండి, లేదా నాకు కూడా ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, నేను కూడా ఇంకా లోబడి ఉండాలా అంటే ఈ స్వభావం. అంటే వయసుతో పెరిగాను నేను, నువ్వు పెరిగితే నీకంటే ఆయన కూడా పెరిగిన సంగతి మర్చిపోతాను కదా. మనం ఇప్పుడు కూడా ఏంటంటే ఆ ప్రాయం అది ఎవరికైనా రావచ్చు, పిల్లలకు రావచ్చు, నీకు రావచ్చు, నాకు రావచ్చు. మనం ఎదిగే కొద్దీ తెలియకుండానే మనలో ఏంటంటే నేను ఒకళ్ళని ఎందుకు లెక్క చేయాలి, ఆయన మాట ఎందుకు వినాలనే గుణం స్వతహాగా మనుషుల్లో వస్తుంది. సో ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో ఆ గుణం చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. మోషే ద్వారా బానిసత్వం నుంచి బయటకు ప్రయాణం చేసిన ఈ జనాంగం, ఈ ఇశ్రాయేలు జనాంగం ఏదైతే ఉందో, లేదా హెబ్రీ జనాంగం అని దేన్నైతే అంటున్నామో, ఈ హెబ్రీ జనాంగం బానిసత్వ జీవితంలో జీవిస్తూ వీరు ప్రయాణం ప్రారంభించారు. ఎన్నోసార్లు సణిగారు. అవన్నీ మనం ముందు చదువుకున్నాం కదా, నిర్గమకాండంలో, లేవీకాండం చదువుకున్నాం. సంఖ్యాకాండంలో వచ్చినప్పటికీ ఒక పర్టికులర్ కాన్స్టిట్యూషన్తో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే ప్రతిరోజు ఎలా ఉండాలో చెప్పబడుతుంది వాళ్ళకి. డే బై డే లైఫ్ అంటే ఇన్ఫెక్షన్ నుంచి మనం ఎలా ఉండాలి కదా, సమాజంగా మనం ఉంటున్నాం, ఏ పొరపాట్లు జరుగుతున్నాయి, తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఒకరు చనిపోతే ఎలా, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, కుటుంబాలు ఎలా ఉండాలి అని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. ఇప్పుడు కరోనా టైంలో మనం ఎట్లాగైతే ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి పర్సనల్ శ్రద్ధ ఎలా తీసుకుంటున్నాము కదా, ప్రాణభయం వచ్చిన తర్వాత ఎవరి శ్రద్ధ వాళ్ళు తీసుకుంటున్నారు, పక్క వాళ్ళని కూడా కరుస్తున్నారు అవసరమైతే. సో కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మనిషికి వచ్చిన తర్వాత పక్క వాళ్ళని అగౌరవపరిచే గుణం మనలో పెరిగిపోతుంది. అప్పటిదాకా ఏ మనిషి చేయబెట్టుకొని బయలుదేరామో, మనకంటూ ఒక సెటిల్మెంట్ వచ్చి పర్లేదురా నాకు అన్నీ ఒరిగినాయి, ఇప్పుడు నాకు అన్నీ ఒదిగినాయి, ఏమి లేనప్పుడే ఆధారపడి బతుకుతాం. కొంచెం నాకు పర్లేదు, అది కుదిరింది, ఇది కుదిరింది, డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఇంకొన్నిసార్లు ఆమె లేకపోతే ఏందంట, ఆయన లేకపోతే ఏందంట అనే
స్టేటస్ కూడా మనిషికి మనసులో వచ్చేస్తుంది, ఎవరు చెప్పక్కర్లా, వస్తుంది అది, ఆ బుద్ధి గుణంలో వస్తుంది. సో కాబట్టి అది ఎట్లా వస్తుంది అంటే, సో అవతల వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా నేను ఇక బతకగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు. సో ఎప్పుడైతే మోషే దేవుని యొక్క మాటతో ఇశ్రాయేలు నడిపిస్తున్నాడో, అహరోనును యాజకుడిగా నియమించి ప్రత్యక్ష గుడారపు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడో, వాళ్ళిద్దరూ ఈ 2 లక్షల పైగా ఉన్న జనాభాని ఎప్పుడైతే నడిపిస్తూ ఉన్నారో ముసలం ప్రారంభమైంది. ఆల్రెడీ చాలాసార్లు పర్సనల్గా వచ్చింది. ఈసారి వచ్చిన ముసలం ఏమిటంటే, ఏంటయ్యా మీ పెత్తనం మా మీద, అసలు మీ ఇద్దరి పెత్తనం ఏంటి మా మీద, ఇంతకాలం పడ్డాం, ఇంకెంతకాలం పడాలి కదా. సో దేవుడిచ్చిన ఆ లింక్ జీవితాంతం పడాలి. ఎంతకాలం నీ పెత్తనంలో నేను ఉండాలి అనే పదం ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో వచ్చుద్దో ఆ మనిషి నాశన పాత్రుడు అంటుంది ఇది, ఈ భాగం. అంటే నీకు ఎవరినైతే యజమానిగా ఉన్నాడో, నీ ఎవరైతే ఆదరణకర్తగా ఉన్నాడో, ఏ దేవుణ్ణైతే నమ్ముకుని ప్రయాణం చేశావో, ఏ నాయకుడిని ఏ యాజకుడిని నమ్ముకొని నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఎప్పుడైతే వారి మీద వారికంటే నేను తెలివిగలవాడిని, తెలివిగల దాన్ని అనే భావం నువ్వు ప్రదర్శిస్తావో అక్కడ మన పతనం ప్రారంభమైందని లెక్క అన్నమాట. సో ముందు గ్రంథాల్లో కూడా వెళ్తే మొదటి రాజు సౌలు రాజును నియమించినప్పుడు కదా, సౌలు రాజుగా ఉండి యుద్ధాలకు వెళ్తున్నప్పుడు సమూయేలు వచ్చిన దాకా ఆగలేక ఆయనే యాజకత్వం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆ సొంత పెత్తనం యాజకత్వం యాజకుడు వచ్చిన దాకా ఉండలేక ఏంటంట, ఆయన చేస్తే ఏంటి నేను చేస్తే ఏంటి, నేను తగనా అని ఎప్పుడైతే ఆ స్వభావం వచ్చిందో అక్కడే సౌలు రాజు పతనం ప్రారంభం. చాలా ఉద్దేశాలు మనకుంటాయి. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ప్రత్యేకమైన మాట మనకు రాయబడుతూ ఉంది. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 28వ వచనం. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడైనట్లు ఇశ్రాయేలు గోత్రముల నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటున్నాను. ఇశ్రాయేలు అర్పించు హోమ వస్తువులన్నింటినీ నీ పితని నీ ఇంటి వాడికి. సో ఏర్పరచుకొనిన వాడు, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, అహరోను ఏర్పాటు చేయబడ్డాడు. అలాగే మన కుటుంబాలకి యాజకులు ఏర్పాటు చేయబడ్డారు. ఇప్పుడు మీ సంఘానికి ఒక కాపరి, లేదు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఒక కాపరి, మీ కుటుంబానికి ఒక కాపరి, ఇలా ఏర్పాటు చేయబడిన కాపరులు కొంతమంది ఉంటారు మనకి. ఆ ఏర్పాటు చేయబడిన వారి యొక్క మాట చొప్పున మనం విశ్వాసంలో బలపడుతూ వెళ్ళాలి. మనకు ఫ్యామిలీ డాక్టర్ మనకుంటాడు కదా, మనకు నమ్మకమైన గురి అంటాం, ఏదో గురి అంటాం, మన ఫ్యామిలీ డాక్టర్. అనుమానం వస్తే ఏం చేస్తాం, ఆయన మార్చేస్తాం. అటువంటిప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు ఇంకా ఆయన కాకూడదు కదా. సో ఇట్లా మన కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళు, సో మన కోసం ఏర్పాటు చేయబడిన భార్య, నీ కోసం ఏర్పాటు చేయబడిన భర్త, ఏర్పాటు చేయబడిన వాళ్ళు వీళ్ళందరూ. ఏర్పాటు చేయబడిన వారి మీద ఎప్పుడైతే తిరుగుబాటు స్వభావం నీకు వస్తుందో అక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావు. ఈ మాట మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏదో ఆలయ విషయంలో మోషే అహరోనుల విషయంలో కాదు మనం నేర్చుకోవాల్సింది, ఏర్పాటు చేయబడిన వారు. సో మనం అంటాం కదా, భార్యాభర్తలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారండి. మరి ఎవరు ఏర్పాటు చేశారు వాళ్ళిద్దరిని? ఏమండి మా చిల్డ్రన్ అండి. ఎవరిచ్చారు ఆ చిల్డ్రన్ నీకు? ఆ పిల్లల్నే నీకు ఇచ్చాడు దేవుడు. వాళ్ళు నీ ఇంట నీతో పుట్టాల్సిన వాళ్ళు, ఇంకెక్కడ పుట్టాల్సిన వాళ్ళు. సో నీకోసం ఏర్పాటు చేయబడిన బిడ్డ, నీకోసం ఏర్పాటు చేయబడిన కోడలు, నీకోసం ఏర్పాటు చేయబడిన అల్లుడు, వాళ్ళని వ్యతిరేకించడం ఏంటి? నీకోసం ఏర్పాటు చేయబడిన అత్త, నీకోసం ఏర్పాటు చేయబడిన అమ్మ. ఎప్పుడైతే వాళ్ళని వ్యతిరేకించే గుణం నీలో ఉందో నీ అంత పతన స్థాయిలో ఇంకెవరూ లేని అర్థం. ఈ వ్యతిరేకించే గుణం ఎప్పుడు నీకు వచ్చిందంటే అహంభావం నీలో వచ్చినప్పుడు.
నీకేమొచ్చింది ఇప్పుడు? ఏంటంట? ఏంటి వాడి మాట వినేది ఏంటి, వీడి మాట వినేది ఏంటి? నాకు ఎవడన్నా చేస్తున్నాడా? నాది నేను చేసుకుంటున్నాను, నాకు ఎవడన్నా సహాయం చేశాడా? కుదరదు అది. అంటే క్లియర్గా ఈ మూడో వచనం చదివితే, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అంటే ఆ కాంట్రవర్సీ అప్పటిదాకా బహుశా ఎన్నాళ్ళు ప్రయాణం చేశారో, మోషే వెంటేగా నడిచారు వీళ్ళు, అహరోను చెప్పిన ప్రార్థనలేగా చేశారు. అంటే ఇక్కడికి వచ్చినప్పటికి ఏమొచ్చింది వీళ్ళకి? బహుశా ఏజ్ అన్నా పెరిగి ఉండాలా కదా, అప్పుడు పిల్లలై ఉండాలా. 40 ఏళ్ళ ప్రయాణం కదా ఇది. కాస్త పెరిగారు. అంటే లిస్ట్ చెప్పాడు కదా, లేవి మనవడు, కహాత మనవడు, ఇస్సారు కుమారుడు, 3 తరాలు మారినాయి. ఇప్పుడు 40 ఏళ్ళకి వచ్చినప్పటికి తరం పెద్ద అయింది. రూబేన్ అంటే పెద్దవాడు, 12 మందిలో పెద్దవాడు. రూబేను గోత్రికుడు, జ్యేష్ఠ కుమారుడు గోత్రికం. అంటే లెక్కేయడం కూడా బాగా లెక్కేసుకున్నారు. జ్యేష్ఠ కుమారుల్లో వాళ్ళని రెచ్చగొట్టారు. లేవి కుమారుల్లో ఈ కొరహు వర్గం రెచ్చిపోయింది. అంటే ఏంటంట, మోసే పెత్తనం, అహరోను పెత్తనం మన మీద. యాక్చువల్గా మనం కదా జ్యేష్ఠ కుమారుడైన రూబేను, నువ్వు కదా రూల్ చేయాల్సింది. చూసారా? అంటే మనకు ఒక స్టేటస్ వచ్చిన తర్వాత, ఒక ఎకనామికల్ స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక ఇన్కమ్ జనరేషన్ వచ్చిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత ఒక అహంకారం మనతో పాటు. ఇది పెరిగేది ఎందుకు అంటే మన పతనం కోసమే. కాబట్టి అది పెరుగుతున్న ప్రతిసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నాను నేను? ఎందుకు విధేయత పోయింది నాలో? వినయం ఎందుకు పోయింది? దేన్ని చూసుకొని? కొంతమంది భార్యను చూసుకొని తల్లిదండ్రుల్ని సులభంగా మాట్లాడతారు. కొంతమంది భర్తను చూసుకొని అత్తమామలను సులభంగా మాట్లాడతారు. కొంతమంది పిల్లలను చూసుకొని కదా, ఎవరికి వాళ్ళు. అంటే ఏదో ఒక సోర్సు కనపడంగానే వీళ్ళతో పని ఏంటి, ఇక ఈయనతో పని ఏంటి, ఇక వీళ్ళతో పని ఏంటి. సో దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన వాళ్ళని నేను ఎప్పుడూ లెక్క చేస్తూనే బ్రతకాల. అందుకే దేవుడు వాళ్ళని మనకి పెద్దలుగా, తల్లిని గౌరవించటం, తండ్రిని గౌరవించటం, అన్నదమ్ములను గౌరవించటం, అక్క చెల్లెల్ని గౌరవించటం, మనకంటే పెద్దవారిని ఎప్పుడు మనం చులకనగా చూడు. అఫ్కోర్స్ వాళ్ళ బలహీనతలు చాలా ఉంటాయి, నువ్వు దూరంగా ఉండు చేతైతాడికి. అఫ్కోర్స్ చాలామంది మీద డిపెండ్ అయ్యి బతకట్లా. బట్ నువ్వు ఎక్కడ డిపెండ్ అయ్యి బతుకుతున్నావో అక్కడ మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే అహంకారం మనలో పెరిగిపోతుంది రోజుకి. ఈ మోషే అహరోనుల మీద వాళ్ళు ఖచ్చితంగా ఆ భావాన్ని చూపెట్టాల. వాళ్ళకేమైంది? ఇక మీరు మమ్మల్ని నడిపించాల్సిన అవసరం, మేము నడిచిపోతామయ్యా, మాలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, ఇంకా మీరే ఎదవలం కదా, నీకంటే నీ సంగతి నువ్వు చూసుకో, మేము చాలా గొప్ప పరిశుద్ధులం. ఈ భావం మనకు చాలాసార్లు వస్తుంది. అవతల వాళ్ళని చిన్నచూపు చూడడం, వాళ్ళకున్న బలహీనతలను బట్టి వాళ్ళని తక్కువగా మాట్లాడడం, వాళ్ళకంటే మనమే భక్తులు అనుకోవడం, మనమే గొప్పవాళ్ళు అనుకునే ఈ గుణం పెరుగుతున్నప్పుడు మోషే ఇక్కడ సాగిలపడ్డాడట. ఆ మాట అంత బాగుందంటే, అవతల వాడు అంటున్నాడు, ఏమయ్యా మీరు ఇంత హెచ్చించుకుంటున్నారు అంటే, మోషే లేదు, నేను సాగిలపడి మాట్లాడుతున్నాను, నేను తగ్గించుకుంటున్నాను. ఓ కొరాహు కదా, ఆయన పిలుస్తున్నాడు, కొరాహు వంశాంతో నువ్వు ఎవరైతే సమాజంగా కూడగట్టావో. సో మనం డిసైడ్ చేసుకోవాల్సింది. నేను రక్షించబడ్డాను, నేను పవిత్రుణ్ణి, నేను పరిశుద్ధుని ఎవరు డిసైడ్ చేస్తాడు? వెయిట్ చేయి ఎప్పటిదాకా. ఇవాళ చాలామంది మనమే నేను రక్షణలో ఉన్నానని చెప్తుంటారు. వాళ్ళు రక్షణలో లేరండి, మేము రక్షించబడ్డాం, మేము విశ్వాసులం అండి, వాళ్ళు విశ్వాసులు కాదు కదా. ఈ గుణం క్రైస్తవ సంఘంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం జడ్జ్ చేయటం ఏంటి? అసలు ఎవరు రక్షణలో ఉన్నారో, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారో నీకేం తెలుసు, నాకేం తెలుసు? అది దేవునికి తెలుసు.
నీ ఇష్టాలను బట్టి అయిష్టాలను బట్టి, నీకు సహకరించకపోవడాన్ని బట్టి, లేదా నీకు పెరిగిన అహంకారాన్ని బట్టి నువ్వు అవతల వాళ్ళని ఎప్పుడు డిసైడ్ చేయడానికి నీకు హక్కు లేదు. చేతైతే నువ్వు శుభ్రంగా ఉంటావు నేర్చుకో. అంతేగాని వాళ్ళు అశుభ్రంగా ఉన్నారు, చేతైతే వాళ్ళకి ఈ పద్ధతులు నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. బట్ అంతేగాని నువ్వు వాళ్ళని చులకనగా మాట్లాడి అవమానపరిచే హక్కు నీకు ఇవాళ దాన్ని హక్కుగా మనం చాలామంది భావిస్తున్నాం. నాకు బాగా తెలుసు, అవతలకి ఏం తెలియదు కాబట్టి నేను అవతలలో చెప్పేస్తాను అంటే అవతల వాళ్ళ మౌనం కానీ అవతల వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మనం, ఎందుకంటే ఇప్పుడు మనకే తెలుసు కానీ పిల్లలు చూస్తున్నా ఇప్పుడు నీకేం తెలుసమ్మా అంటారు. వాళ్ళు ఏం తెలుసు పిల్లలు నాకు అర్థం కాదు. వాళ్ళు అడిగి ఫస్ట్ మాట ఏంటంటే నీకేం తెలుసమ్మా అంటే వీళ్ళకేం తెలుసు? వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ తెలుసు అంతే. వాళ్ళకి మిగిలిన జీవితం వాళ్ళకేం తెలుసు? ఆ సబ్జెక్టు మనం చదవకపోవచ్చు కాక జీవితం వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఆ సబ్జెక్ట్ చూసుకొని నాకు లోకం అంతా తెలిసింది అనుకుంటున్నారు. మనం కూడా చాలాసార్లు మనకు తెలిసిన ఒక సబ్జెక్ట్ చూసుకొని అవతల వాళ్ళకి ఏం తెలుసు అంటున్నాం. వాళ్ళకి జీవిత అనుభవాలు తెలుసు, మనకంటే ముందు జీవించారు వాళ్ళు. కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, శ్రమలు తెలుసు, ఎక్కడ ఎవరికి సహాయం చేయాలో తెలుసు, ఎక్కడ దేనికి దూరంగా ఉండాలో తెలుసు. మనకేం తెలుసు? ఇవాళ పిల్లలందరికీ కూడా పై విషయాలుగా తెలుసు, పూర్తి లోతుపాతులు తెలియవు పాపం. అందుకని చాలామంది పిల్లలు మాకు అడ్వాన్స్ టెక్నాలజీ తెలుసని అపాయకరమైన పరిస్థితులు పడిపోతున్నారు. తెలియట్లే వాళ్ళకి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ రిలేషన్స్లో ఏం తెలియదు పాపం, గుడ్డిగా నమ్మేస్తున్నారు, పడిపోతున్నారు. పెద్దలంటే గౌరవం లేదు, ఎస్పెషల్లీ ఇంకా సీనియర్ పీపుల్ అంటే గౌరవం వాళ్ళకేం తెలుసండి. ఏదో వానాకాలం చదువుకున్నారు వాళ్ళు జీవితాలు చదివారన్న సంగతి మనకు తెలియదు ఇట్లా. సో మోషే అహరోనుల గురించి ఈ పిల్లలు చులకనగా మాట్లాడుతున్నారంటే ఏంటయ్యా మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు? మీరే పెద్ద పరిశుద్ధులా? అదేగా మాట్లాడింది. పరిశుద్ధులు మీరేనా? మేము అందరం పరిశుద్ధులమే, ఈ సర్వ సమాజం పరిశుద్ధులే అంటే ఎవరికి వారికి అహంకారం పెరిగిపోవడం. సో మనం ఒకసారి మన జీవితంలో ఆలోచించేద్దాం. మన కుటుంబ పెద్దలు లేదా మన కుటుంబ యాజకులు, మన కుటుంబంలో మనలను నడిపించే వాళ్ళ మీద ఇటువంటి అహంకారపు ధోరణి మనం ఎప్పుడైనా కలిగి ఉన్నామా? వాళ్ళకంటే మేమే మంచివాళ్ళం అండి. అఫ్కోర్స్ నువ్వు వాళ్ళకంటే ఎక్కువ సంపాదించవచ్చు, నీ తెలివితేటలు ఇవాళ సంపాదనే ధ్యేయంగా పరిగెడుతున్నావు కాబట్టి, ఇవాళ నువ్వు జీతానికి ఇచ్చిన గౌరవం జీవితాలకు ఇవ్వట్లేదు కాబట్టి, అంతే కదా. ఇవాళ మనం డబ్బుకి ఇచ్చిన గౌరవం మనిషికి ఇట్లా డబ్బు చూడంగానే ఇల్లు చూడంగానే నాకు అన్నీ ఉన్నాయి వాడెంత ఈడెంత అంటున్నాం. ఆ మనిషి పోతే కానీ వాళ్ళ విలువ తెలియదు. సో కాబట్టి మనుషుల్ని ఎప్పుడు కూడా మనకంటే పెద్దవాళ్ళని మనం ఎప్పుడు అగౌరవంగా చులకనగా బిహేవ్, ఎంత విధేయత మనం ఉంటే అంత గౌరవించబడతాం, అంత మన కుటుంబం గౌరవించబడుతుంది. సో ఈ సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులేనయ్యా, ఏంటి మీ ఇద్దరు మాట వినాలా అన్నప్పుడు మోషే ఒక చక్కటి మాట అన్నాడు. దేవుని సన్నిధిలో ఎవడు పరిశుద్ధుడో ఆయనే నిర్ణయిస్తాడు. మనం ఎవరమయ్యా నిర్ణయించుకోవడానికి? అంటే మోషే నేను నిర్ణయిస్తాను కూడా అనలే. ఇక్కడ మోషే నేను నిర్ణయిస్తానయ్యా అని కూడా అనలేదు. దేవుడే తెలియజేస్తాడయ్యా మన జీవితం ఏంటో, మనం ఏంటో, మన టెక్నాలజీ ఏంటో, మన ఐక్యూ ఏంటో, మన ప్రవర్తన ఏంటో మనకంటే బాగా దేవునికి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఈ సత్యాన్ని మర్చిపోకుండా మనం ఉండాలి. సో దేవుని సన్నిధిలో మనం ఎంతవరకు ఉన్నామో దేవుడు ఎప్పటికప్పుడు మనలను పరీక్షిస్తాడు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ మాటలు మనం చదువుకుంటే చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవచ్చు. 6వ వచనం, ఇలాగ చేయుడి, కోరాహును అతని సమూహమైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఇచ్చి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకును వాడే పరిశుద్ధుడు. సో కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడే జీవితం మనకి. కుటుంబంలో నువ్వు ఏ బాధ్యతలు చేయి, నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా
ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను ఆ కుటుంబంలో ఆ పని నిమిత్తం ఏర్పాటు చేశాడు. ఆ పని నువ్వు చేయకుండా పక్కోళ్ళు చేయట్లేదని వాళ్ళ మీద తగులాడుకుంటా, వాళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటా, వాళ్ళ గురించి సులభంగా మాట్లాడుకుంటా, నువ్వే గొప్పగా చేసేస్తావని విర్రవీగిపోతూ ఇవాళ కుటుంబాలన్నీ కూడా పతనమైపోవటానికి కారణం, విచ్ఛిన్నమైపోవటానికి కారణమయ్యి. నువ్వు నీ కుటుంబంలో పలానా పనికి ఏర్పాటు చేయబడ్డావు, నీ పని నువ్వు చేయి, చేయగలిగినంతసేపు చేయి. చెల్లినప్పుడు నువ్వు కూడా మూలన కూర్చో. అవతల వాళ్ళు కూడా చేయగలిగినంతసేపు చేస్తారు, చెల్లినప్పుడు వాళ్ళు కూడా మూలన కూర్చుంటారు. ఆ తర్వాత ఎవరినో దేవుడు ఆ ఇంట్లో పిల్లలనో పెద్దలనో ఎవరినో మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాడు. నిన్నే కాదు, ఎల్లకాలం నువ్వే కాదు కదా, ఎల్లకాలం నేనే కాదు కదా. నేను ఇప్పుడు కొత్త తరం నేను చేయను, ఇంకోళ్ళు చేయకూడదు. మళ్ళీ ఇదొక స్ట్రాటజీ. మనం చేయలేనప్పుడు చేసే వాళ్ళకి అవకాశం. వాళ్ళు చాలా కుటుంబాలు గమనించండి, వాళ్ళు చేయరు, ఇంకోళ్ళని. ఈ పెద్దలు ఉండే ఇంట్లో పని మనుషులు వచ్చి పని చేస్తుంటే ప్రతిదానికి వంక పెట్టారు, వాళ్ళు చేసుకోలేరు కదా. వాళ్ళు అంట్లు తోముకోలేరు, బట్టలు తుక్కోలేరు. వాళ్ళు ఎవరు వచ్చి పని చేస్తుంటే వాళ్ళ మీద పెత్తనం చేసి తిడతా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఉతకపోతే వాళ్ళు రాలేదని ఏడుస్తూ ఉంటారు. సో చాలాసార్లు మనం ఎప్పుడు ఇది మనం మనసులో పెట్టుకోవాలి. చేయగలంతకాలం నువ్వు చేసావు, నువ్వు చేయలేకపోతే చేసేవాళ్ళకి అవకాశం ఇవ్వు. కుంటి పెత్తనాలు చేయకూడదు ఎప్పుడు. మనం పర్ఫెక్షన్ ఉండాలి ఎప్పుడైనా. చేయగలిగిన పని ఎంతవరకు చేయగలవో అంతవరకు బాధ్యతగా చేయి. చేయలేనప్పుడు చేసేవాళ్ళకి దాన్ని ఎంకరేజ్ చేయి. మళ్ళీ చేసేవాళ్ళ మీద నువ్వు చేయి. ఎంతవరకు చేయించుకోవాలి అంతవరకు నువ్వు చేసుకోలేవు కాబట్టి కదా. ఇవాళ సర్వెంట్ లేకపోతే మీ ఎవరైనా మన కుటుంబాలు మనగలుగుతున్నాయా? ఎందుకని? నువ్వు నీకు చేత కాదు, అయిపోయింది నీ పని అయిపోయింది, నువ్వు పనికిరావు. అఫ్కోర్స్ నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కాక, బట్ నువ్వు పనికిరావు దానికి. నువ్వు పనికిరావు, వాళ్ళు పనికి వస్తారు, పనికి వచ్చే వాళ్ళని గౌరవించాలి కదా. నువ్వు జీతం తీసుకుంది నాకు చులకన చేస్తావేంటి? నీకంటే గొప్పవాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు. ఎందుకని? మనం చేయలేని పని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి మన ఆర్థికత కోసం మనం కూడా అంతే కదా. ఉద్యోగం కోసం వెళ్తున్నాం, జీతం కోసం వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం జీతానికి? మరి నీ ఇంట్లో పని మనిషిని చూసినట్లే నీ ఆఫీస్లో కూడా నిన్ను చూస్తే అంతే చూడరు కదా. నిన్ను కూడా అక్కడ నువ్వు పని మనిషి కదా. ఆఫీస్లో నువ్వు ఏ పొజిషన్లో అయినా ఉండు, నువ్వు టీచర్గా ఉండు, లెక్చరర్గా ఉండు, ఏదైనా ఉండు, అక్కడ నువ్వు పని మనిషి వాళ్ళకి. ఇక్కడ నీ ఇంట్లో పని మనిషి. ఇక్కడ నీ ఇంటి పని మనిషిని నువ్వు గౌరవిస్తే అక్కడ నువ్వు గౌరవించబడతావు. ఎంత లింక్ చూడండి. ఆ సత్యం తెలుసుకోవాలి మనం. అక్కడ వాళ్ళు ఆ పని చేసుకోలేక ఆ పని పంచుకోవడానికి నీకే ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడ ఇంట్లో నువ్వు ఈ పని చేసుకోలేక ఆ పని పంచుకోవడం ఆంకి పని ఇచ్చావు. సో పని చేసే వాళ్ళని ఎప్పుడు మనం గౌరవించాలి. అంతేగాని వాళ్ళని తిరస్కరించకూడదు, తోలనాడకూడదు, తిట్టకూడదు, అసభ్యంగా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏర్పరచబడిన వారు. ఏదో ప్రార్థనకి పాస్టర్లను కాదు ఏర్పరచబడచ్చు. ఇక్కడ ప్రతి బాధ్యత కొరకు ప్రతి ఒక్కరికి కూడా ఏర్పరచబడిన వాళ్ళే. ఒక ఇల్లాలుగా నువ్వు ఏర్పరచబడ్డావు, ఒక ఇంటి యజమానిగా నువ్వు ఏర్పరచబడ్డావు, ఒక ఇంటి వారసుడుగా నువ్వు ఏర్పరచబడ్డావు. కాబట్టి నువ్వు ఎందు నిమిత్తం ఏర్పరచబడ్డావో ఆ బాధ్యత విషయంలో నువ్వు ఎప్పుడు కూడా అలసత్వం చూపించకూడదు. ఎప్పుడైతే అలసత్వం చూపిస్తావో గాడ్ విల్ డిసైడ్. తప్పదు, నువ్వు దాన్ని అంటాం కదా, పర్యవసానం అనుభవించి తీరాల్సిందే, ఫేస్ చేయాల్సిందే. మళ్ళీ అక్కడ నేనేం చేశాను, మన వాళ్ళు చాలామంది ఇంతకాలం చేశాను ఇప్పుడు చేయలేకపోతున్నావు కదా. ఇంతకాలం చేసి ఇప్పుడు చేయలేకపోతున్నావు కదా. ఇప్పుడు చేయలేకపోతున్నప్పుడు ఆ బాధ్యత ఇంకోళ్ళకి అప్పగించు. అంతేగాని ఇంతకాలం చేశాను ఇప్పుడు చేయలేదని చులకనగా మాట్లాడుతున్నారు, అక్కర్లా, మాట్లాడక పని లేదు. చేయలేము అనేది మనం తెలుసుకుంటే చాలు. చేసే వాళ్ళకి అప్పగిస్తే ఎల్లకాలం మనమే పెత్తనం చేయాలంటే కూడా. సో కాబట్టి ఇక్కడ ఈ మోషే ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వచ్చిందో, ఈ కంప్లైంట్ మన రెగ్యులర్ ఫ్యామిలీస్లో కూడా వస్తుంది, సంఘాల్లో వస్తుంది, సమాజంలో వస్తుంది, అసోసియేషన్స్లో వస్తుంది. ఎల్లకాలం వాళ్ళే ఉండాలా? డిపార్ట్మెంట్లో అంటారు. ఎల్లకాలం బాగా చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళుగా దిగిపోతారు వాళ్ళ సామర్థ్యం తగ్గినప్పుడు,
లేదా వాళ్ళకి ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. అంటే ఇప్పుడు కూడా మనం ఆ సక్సెసర్ వచ్చేటప్పుడు దాకా మన బాధ్యత మనం వ్యతిరేకించాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, నీకు ఎందుకు ఆ ఉద్యోగం ఇచ్చాడో, నీకు ఎందుకు ఆ పని ఇచ్చాడో దాన్ని శ్రద్ధగా నువ్వు చేస్తున్నాను కదా అని మాత్రం నువ్వు బిల్డప్ ఇవ్వద్దు. నువ్వు చేయకపోతే తీసేసి దేవుడు ఇంకోళ్ళకి ఇస్తాడు. ఇది ఎప్పుడు కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి. వెంటనే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పరిశీలించుకున్నారండి, దేవుడే డిసైడ్ చేస్తాడు. సో కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్ ఎలా ఉందంటే, సో మనం 12వ వచనం చూద్దాం. అప్పుడు మోషే ఎలీయాబు కుమారుడైన దాతాను మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుటకు చాలనట్లు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలనా. సో ఆయన ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. అయ్యా ఓకేనయ్యా, నేనేం పెత్తనం చేయను, దేవుని దగ్గరికి మళ్ళా సమాజం అందరు రండి, ఒకవేళ నా డ్యూటీస్ ఆయన తీసేస్తే నేను తగ్గిపోతాను, ఆయన ఎవరికి ఆ బాధ్యత ఇస్తే వాళ్ళని చేపడతారు. కానీ సో ఇక్కడ ఒక క్లాజ్ ఉంది కదా, మోషే నేనే ఉంటాను అని చెప్పలే, అహరోనే ఉంటానని చెప్పలే. మోషే కూడా ఓకే, రేపు అందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడదాం. ఎందుకంటే ఈ జర్నీ ఏదైతే ఉందో దేవుడు చూపుతున్న మార్గంలోనే వాళ్ళు వెళ్తున్నారు అనేది ఆ 40 సంవత్సరాల ప్రయాణం. ఇశ్రాయేలు జీవితం, హెబ్రీల జీవితం ఎప్పుడు కూడా దేవుని మార్గంలో ప్రయాణం చేస్తుంది. మనం కూడా దేవుని మార్గంలో వెళ్తున్న భావన మనకే ఉంది. ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ఇన్కమ్ మీద మనం బతుకుతున్నా దేవుని చిత్తం మా బ్రతుకులో లేకపోతే ఇదంతా మాకు సాగదనే ఇది మనకి తెలుసు. కాబట్టి అక్కడ ఏం జరిగింది, అయ్యా ఓకే, నా యొక్క పెత్తనాన్ని మీరు తృణీకరించారు, దేవుని సన్నిధికి రండి. వాళ్ళు ఏమంటారు, మేము రాం. అంటే తిరుగుబాటు స్వభావం అన్నమాట, వాకౌట్ చేయడం, మేము రాం. నిన్న బడ్జెట్ చదువుతూ ఉంటే ఒక బ్యాచ్ ఖాళీ చేసింది కదా, అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న వాళ్ళు లెక్కలు చేస్తుంటే ప్రతిపక్షం ఏం చేయాలి, ఉండి జాగ్రత్తగా విని సరైన సూచనలు చేయాలి. సో ఇప్పుడు కాలం మారిపోయింది కదా, వాళ్ళు చేస్తే వీళ్ళు ఉండరు, వీళ్ళు చేస్తే వాళ్ళు ఉండరు. అంటే మరి ప్రతిపక్షం ఎందుకో అర్థం కాదు. ఇది ఎప్పటి నుంచో మొదలైంది, ఇవాళ కొత్త కాదు ఇది. ఈ తంతు ఎప్పుడో మొదలైంది. అంటే అధికార పక్షం, అనధికార, వీళ్ళేదంటే అధికారం బయట నుంచి రాళ్ళు వేయటం, లోపల నుండి సరి చేసుకోవచ్చు కదా, సరిచేయరు, వినరు, బయటకు వెళ్ళి బాగా రాళ్ళు వేయచ్చు. సో వీళ్ళు ఏమంటే మేము రావండి, ఆలయంలోకి కూడా రావండి, లేదా సోకాల్డ్ కమిటీకి కూడా మేము రావండి. అసలు మీ పెత్తనం ఏంటండి, మమ్మల్ని పిలవడానికి మీరు అసలు చూసారు ఎందాక వచ్చారు వీళ్ళు. అంటే ఏ స్థాయికి వీళ్ళు దిగసారిపోయారంటే, అసలు మమ్మల్ని పిలవడానికి నువ్వు ఎవడవయ్యా అంటే ఎవరి పిలుపు అందుకొని ఈ ప్రయాణం మొదలుపెట్టారో, ఏ పిలుపుతో జీవితాన్ని ప్రారంభించారో అవి మర్చిపోయి నువ్వెంతయ్యా. బహుశా ఇది మన జీవితాల్లో ఎప్పుడైనా తలెత్తుందేమో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. జీవిత ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏ చేయి పట్టుకొని, ఏ ఆధారాన్ని పట్టుకొని నువ్వు జీవిత ప్రయాణం మొదలుపెట్టావో ఇవాళ నువ్వెంత అనే స్థితికి వస్తున్నావేమో. వాళ్ళు ఏమన్నారంటే, మమ్మల్ని చంపడానికి తీసుకెళ్తున్నావా, అసలు వాగ్దానం అన్నావు, ఇంతవరకు ఏడ కనపడలేదు, ఒక చెట్టు కనపడలేదు, ఒక పుట్ట కనపడలేదు, ఒక తేనె తొట్టు కనపడలేదు కదా. వీళ్ళ భాష ఎట్లా చూడండి, పాలు తేనెలు అన్నావు, ఎక్కడ కనపడలేదు ఇంతవరకు మాకు, మమ్మల్ని చంపడానికి తీసుకెళ్తున్నావు, దానికి తోడుగా మా మీద పెత్తనం చేస్తున్నావు. ద్రాక్ష తోటలు లేవు, తేనె లేదు, పాలు లేదు, పాడి లేదు, పంట లేదు, ఈ చవిచారం లేని తిండి పెడుతున్నావు. అంటే ఎంతగా నిస్పృహ వాళ్ళు తెలియజేస్తున్నారు. నిస్పృహ అంటే ఇవాళ మన కుటుంబాల్లో కూడా ఈ నిస్పృహ గాలి ఏమైనా ప్రయాణం చేస్తుందేమో చూద్దాం. మనలో ప్రయాణం చేస్తుందా, లేదా మన బిడ్డలో ప్రయాణం చేస్తుందా, మన స్పౌస్లో ప్రయాణం, ఎవరిలో ప్రయాణం చేస్తుంది. అంటే తిరుగుబాటు గుణం, రెచ్చగొట్టే గుణం, వ్యతిరేకించే గుణం, ప్రయాణం చేయాల్సిన వాళ్ళని తృణీకరించే, ఇంకా కాబట్టి ఇక్కడ వాళ్ళని వెక్కిరించే గుణం. ఎప్పుడు చేసావు, అది చేస్తా అన్నావు, ఇది చేస్తా అన్నావు, ఏం చేసావు నువ్వు కదా.
ఏం చేసావు నువ్వు? నిన్ను చేసుకుంటే నాకు అదేదో చేస్తా అన్నావు, ఏం చేసావు? అదేదో చేస్తామని పెళ్లి చేసుకున్నా కదా. ఇవాళ చాలామంది అదేదో చేస్తామని నేను పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు అదేం చేయట్లేదు. కుటుంబాల్లో కూడా, ఉద్యోగాల్లో, ఆలయంలో, సొసైటీలో, అంటే ఏదో ఆశపడి నీతో ఉన్న వాళ్ళని తృణీకరించే, నిన్ను నడిపించే వాళ్ళని తృణీకరించే గుణం. వాళ్ళు చక్కగా నేను నడిపిస్తున్నారు, కలిసి ఉంటే కలవ సుఖం, చక్కగా ప్రయాణం చేసి వెళ్తారు. బట్ ఎప్పుడైతే నీలో ఈ అహంభావం పెరిగిపోయిందో, వీళ్ళనే మిలిటెంట్స్ అంటారు కదా, వీళ్ళనే తిరుగుబాటు స్వభావం, ఇక వీళ్ళని ఇంకేమైనా అనండి వీళ్ళని. సో ఈ గుణం ఒకటి మొదలైంది. సో వారు ఆ కోపం స్థితి, ఇక అక్కడి నుంచి ఏమొస్తుంది, మోషేకు కూడా కోపం వచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ కదా. చూద్దాం 15 వచ్చిన. అందుకు మోషే మరియు మోషే ఫరోతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోను రేపు యెహోవా సన్నిధిని నిలవలను. నీలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలను. సో ఒక క్రమం, అంటే ఒక సింబల్, అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్. చాలాసార్లు ఇటువంటి అహంభావం మనకు వచ్చినప్పుడు ఆ అహంభావపు స్థితిని మనం దేవుని సన్నిధిలో ప్రూవ్ చేసుకోవాలి. వీ మస్ట్ ప్రూవ్ ఇట్. దేవుని సన్నిధిలో మనం ఏం చేసుకోవాలి, దాన్ని ఓహో ఏ పద్ధతి ద్వారా నేను దేవునికి దూరం అవుతున్నాను, ఏ పద్ధతి ద్వారా నేను నా కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నాను, ఏ పద్ధతి ద్వారా నేను నా కుటుంబంలో ఈ స్థితికి వచ్చాను, దాన్ని సరిచేసుకోవడానికి దేవుని సన్నిధిలో మనం కనపరచుకోవాలి. సో ఏం జరిగింది డెసిషన్ అక్కడ? 20 వచ్చిన చదువుకుందాం. మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళి క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా. సో తిరుగుబాటు చేసే స్వభావం ఎవరికి వచ్చినా సరే అది దేవుని సన్నిధిలో ఆమోదయోగ్యము కాదు. ఆయన ఏమంటున్నాడు? గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్, నా సన్నిధిలోంచి నువ్వు వెళ్ళి. ఎందుకంటే నీకు తిరుగుబాటు గుణం వచ్చేసింది, ఇక వచ్చినాక నువ్వు అవసరం లేదు నాకు. తిరుగుబాటు గుణం రానంత వరకు నీతో ప్రయాణం బాగానే ఉంది. తిరుగుబాటు గుణం నీతో వచ్చిన తర్వాత నువ్వు నా సన్నిధిలో ఉండాల్సిన అవసరం. మేము ఆరాధన చేస్తున్నప్పుడు లోదరన్ ఆరాధన క్రమంలో దేవుని వాక్యం చెప్పిన తర్వాత నీ సన్నిధిలోంచి నన్ను తోసివేయకు అని సంఘమంతా లేచి పాడుద్ది. దావీదు కీర్తన అది. సో దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడే జీవితం మనకి ఎప్పటికీ, కుటుంబంలోంచి త్రోసివేయబడే స్థితి మనకి ఎప్పటికీ, ఒక మనిషి మనసులోంచి తోసివేయబడే గుణం మనకి ఎప్పటికీ. ఎందుకు వస్తున్నాయి ఇవి? మనలో ఉండే అహంకారం, మనలో ఉండే లెక్కలేనితనం. ఒక మనిషిని మనం చులకనగా చూసినప్పుడు వాళ్ళ జీవితంలోంచి, వాళ్ళ మనసుల్లోంచి, వాళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళ యొక్క సమాజంలోంచి వాళ్ళు లేకపోతే బాగుండురా, వాళ్ళు లేకపోతే బాగుండు. చాలాసార్లు దేవుడు నరులను చేసినందుకు దేహోవా సంతాపపడి కదా, నోవా కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో మోషే కాలంలో కూడా ఇది వచ్చేసింది. ఇటువంటి వారు ఈ సమాజంలో ఉండాల్సిన అవసరం. మోషే అర్జెంటుగా వాళ్ళని నువ్వు పంపించేయి, అర్జెంటుగా వాళ్ళు నువ్వు వాళ్ళు నా సన్నిధిలో ఉండటానికి వీలు. ఇంకొంచెం గట్టిగానే మాట్లాడు, కాల్చివేయమంటావా అంటాడు ఆయన కదా. క్షణంలో నేను వాళ్ళని ఇంక అవసరం లేదు. సో ఈ కాల్చివేయడం అనే మాట ఎంత ప్రమాదకరమైందంటే, సో ఆ నిమిషంలోంచి వాళ్ళ గురించి మనం మనసులోంచి బ్లడీ పుల్స్ వీళ్ళతో మనం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం, వీళ్ళ మాట వినాల్సిన అవసరం. ఇక ఇంత తిరుగుబాటుతనమా, ఇంత తిరుగుబాటుతనమా, అటువంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం. మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళని దేవుని సైతం, సో ఆ కాన్వర్జేషన్ మనం చూసుకుంటే
ఇక మోసే వాళ్ళ గురించి బతిలాట మొదలు పెట్టాడు దేవుడిని. అయ్యా కాల్చే సంగతి వద్దు, కానీ ఇటువంటి వాళ్ళ వలన సమాజానికి కూడా సో మనకి మంచి సామెత ఉంటుంది, చీడ పురుగు చేరి చెట్టంతా పాడు చేస్తాడు. ఇప్పుడు కరోనా పేషెంట్ ఒక్కడుంటే చాలు ఇల్లంతా, అంతే కదా. అంటే ఒక్కడికి వస్తే చాలు ఏమవుతుంది అంటే ఇది జబ్బులేండి బాబు, ఇది పొరపాటు వస్తుంది, గ్రహపాటున వస్తుంది, ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, అధిగమించిన గర్భస్థులకు కూడా ఇది అంతే కదా. చేయకూడ పని చేసిన వాళ్ళతో ప్రారంభమైంది, ప్రస్తుతానికి అటువంటి వాళ్ళనే పట్టుకుంటూ వస్తుంది, అంతే కదా. వద్దన్నాయి చేసే వాళ్ళనే పట్టుకుంటుంది ప్రస్తుతానికి. ఇది శ్రద్ధగా ఉండే వాళ్ళని ఇంకా ఏం పట్టుకోవట్లా. అతిక్రమించు కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రభుత్వ విధానాలు అతిక్రమించే వాళ్ళని పట్టుకుంటుంది ప్రస్తుతానికి, పట్టుకుంటుందా. అట్లాగే పరిస్థితులు పరిశుభ్రతను గురించిన విషయాలు పట్టించుకోకపోయినా వాళ్ళని అంటే పరిశుద్ధులను పట్టుకోవట్లేదు. ఇక్కడ అదే అంటుంది కదా, ఎవడయ్యా పరిశుద్ధుడు, మేమందరం పరిశుద్ధులమే. కానీ దానికి తెలుసు ఎవడిని పట్టుకోవాలి, ఎవడు శుభ్రంగా ఉన్నాడో ఎవడు శుభ్రంగా లేడో కరోనాకి తెలుసు. శుభ్రంగా లేని వాళ్ళని కరోనా ఖచ్చితంగా పట్టుకుంటుంది. కాబట్టి పరిశుద్ధత లేనివాడు దేవుని సంఘంలో జీవించడానికి కూడా అర్హుడు అవసరం లేదు. నువ్వు అవసరం లేదు నాకు. సో దేవుడు అక్కడ మనం చాలా జ్ఞాపకం చేస్తుంది, నువ్వు అవసరం లేదు, నువ్వు లేకుండానే నేను పరిశుద్ధమైన వారితో నా సంఘాన్ని నేను కట్టుకుంటాను. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ వెళ్తే 26వ చదువుకుందాం. ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, వారి పాపలన్నిటిలో పాలివారిని నశింపకుండునట్లు వారికి కలిగిన తెలియు ముట్టకుడి. సేమ్ కరోనా ప్రాబ్లమేనా? ముట్టుకోవద్దు, అసలు ముట్టుకోవద్దు వాళ్ళని, అంతే కదా. మనోళ్ళే, మన సొంతోళ్ళే, నా భర్తే, నా భార్యే, నా బిడ్డే, బట్ ముట్టుకునే ఛాన్సు ఎందుకని? అపరిశుభ్రమైన కరోనా వాళ్ళకి వచ్చింది. అపరిశుభ్రమైన కరోనా వాళ్ళకి వచ్చింది కాబట్టి శుభ్రంగా ఉన్నవాళ్ళు వాళ్ళని ముట్టుకుంటే అంత మంచిది. శుభ్రంగా ఉన్నవాడు శుభ్రంగా ఉంది. సో ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మతపరమైన విధానం కూడా అంటే దేవుని సన్నిధిలో పరిశుభ్రంగా జీవించడం, అపరిశుభ్రంగా జీవించడం అంటే ఇది భౌతికంగా ఆత్మీయంగా ఈ రెండు విధాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితం కూడా పరిశుభ్రంగా ఉండాలి, అపరిశుభ్రతకు దూరంగా. మన భౌతిక సంబంధాలు కూడా ఎట్లా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి, అపరిశుభ్రతకు దూరంగా. అపరిశుభ్రమైన సంభాషణలకు, అపరిశుభ్రమైన స్వభావం ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడూ దూరంగా, వాళ్ళ గుణం మనకి అంటటం మంచిది. దుష్టుల మార్గం నడుక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుని చూడను కూర్చుండక. సో మన జీవితంలో కేవలం కరోనా వచ్చింది కదా అని భయపడటం కాదు, ఇది ఎప్పుడూ కూడా మన బ్రతుకులో ఉండాలి. భౌతికంగా, ఆధ్యాత్మికంగా అపరిశుభ్రమైన అలవాట్లకు మనం దూరంగా ఉండటం చాలా, పరిశుభ్రమైన అలవాట్లకు మనం ఎప్పుడు దగ్గరగా. సో పరిశుద్ధమైన గుణాలు ఏంటి, అపరిశుద్ధమైన గుణాలు ఏంటో మనకు బాగా తెలీదా? మనకి తెలీదా? తెలుసు, కానీ అప్పుడప్పుడు అధిగమిస్తూ ఉంటాం, ఓవర్టేక్ చేస్తాం. ఈ అధ్యాయంలోని మొదటి భాగం మళ్ళొకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా పెద్దలను ఎవరిని తృణీకరించి మాట్లాడు. నీ కొరకు ఏర్పాటు చేయబడిన వారిని ఎప్పుడు నువ్వు వ్యతిరేకించకు, మ్యాక్సిమం ఫాలో. ఒకవేళ వాళ్ళ బలహీనత కనబడితే ఆ బలహీనతను నేర్చుకోకు, అంతే కదా. మన పెద్దవాళ్ళకి చాలా బలహీనతలు ఉంటాయి, నువ్వు నేర్చుకోక బలహీనత. అంతేగాని వాళ్ళు బలహీనతకు దాన్ని తృణీకరించమన్నారా నిన్ను? సో బలహీనతలు కనపడ్డాయి అనుకున్నావు ఒకవేళ నీకు, ఓకే అన్ని మంచి విషయాలు ఉన్నాయి, ఆ ఒక్క బలహీనత ఉంది, మనం దాన్ని టచ్ చేయొద్దు. నేను అందుకే ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, చేతనైతే ఎదుటి మనుషులు మంచి చోటు నేర్చుకో. వాళ్ళు చెడ్డ విషయాల గురించి పదే పదే నాకు భలే అసహ్యం అట్లా మాట్లాడుతుంటే, వాళ్ళు ఉన్న బలహీనతల గురించి చెప్తున్నా, వాళ్ళు చెడ్డ, నాకు అసహ్యం. వాళ్ళంటే చెప్పేవాళ్ళు, వాళ్ళు కాదు నాకు అసహ్యం, చెప్పేవాళ్ళు అంటే అసహ్యం నాకు. చేతైతే వాళ్ళ ఉన్న మంచిని కాసేపు నాతో మాట్లాడు, నాకు వినబుద్ధి అవుతుంది. నువ్వు వాళ్ళ ఉన్న చెడ్డ గుణాలు మాట్లాడుతుంటే నాకు వినబుద్ధి కాదు. వీళ్ళు ఎప్పుడు తొందరగా పక్కెళ్ళిపోతారు, లేకపోతే నేనే పక్కెళ్ళిపోతాను.
చేత అయితే అవతల వాళ్ళ గురించిన మంచి మాటలు మనం మాట్లాడుకుందాం. వాళ్ళ బలహీనతలు మనకు ఉంటాయి, మన బలహీనతలు మనకుంటాయి, వాళ్ళ బలహీనతలు మనకుంటాయి. మనం ఏదైతే చెప్పాల్సిన అవసరం లేదు. చేత అయితే మనం పరిశుభ్రంగా ఆ బలహీనత మనలో లేకుండా మనం, అంతేగాని దాని గురించి మనం ఎప్పుడు పొద్దుగా డిస్కస్ చేయకూడదు. సో ఇందులో చెప్తున్నాడు అన్నమాట, అటువంటి బలహీనతలు ఉంటే నువ్వు దూరంగా, సో అటువంటి బలహీనతలు ఉన్న వారికి నువ్వు దూరంగా అవి నువ్వు అంటించుకోకు. సో ఈ సమాజంలో ఎవరికైతే ఈ తిరుగుబాటు బుద్ధి పుట్టిందో వాళ్ళని చంపేయమని మోషే ఏమి కోరుకోవట్లా, మేము వాళ్ళకి దూరంగా ఉండాలి. అయ్యా మీరు కూడా జాగ్రత్త, మీకు కూడా వాళ్ళని అంటుకుంటే ఆ జబ్బు అంటుకుంటుంది, ఆ తిరుగుబాటు జబ్బు, ఆ తెగులు మీకు అంటుకుంటుంది. కాబట్టి సో సేమ్ ఇప్పుడు కరోనాకి ఎట్లయితే మనం జాగ్రత్తగా ఉంటున్నామో మన అక్రమ క్రియల విషయంలో అదే జాగ్రత్త మనం కలిగి ఉండాలి. సో ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి తిరుగుబాటు, దేవునికి దైవికమైన విషయాలకు పరిశుద్ధమైన వాటికి తిరుగుబాటు చేసే వాళ్ళకి మనం దూరంగా ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు సమీపంగా మనం. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే, కాబట్టి 27వ వచనం, వారు కొరాహు, దాతాను, అబీరాముల నివాసం యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారముల యొద్ద పోగొట్టుకున్నారు. సమాజంతో సఖ్యతగా జీవించే భాగ్యం పోగొట్టుకున్నారు, ఐసోలేట్ అయిపోయారు కదా. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏదో పేరు పెట్టారు, ఏం పేరు ఇది? క్వారంటైనా, ఐసోలేషన్ వార్డు, క్వారంటైన్ వార్డు వచ్చేసింది. ఇక నీకున్న మరి నువ్వు ఆ అపరిశుభ్రమైన దాన్ని తెచ్చుకున్నావు కాబట్టి కాస్త నువ్వు పరిశుభ్రమైన వాళ్ళకు దూరంగా నువ్వు నిలిచిపోవాలా. నువ్వు బయటకు రావడానికి ఇప్పుడు అంటున్నావు కదా, ఇంట్లో నుంచి బయటికి రాకండి, ఒకవేళ మీకు వస్తే మీ గదిలో మీరు ఉండండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇక ట్రీట్మెంట్ చేయదు, డిసైడ్ చేసేస్తుంది ప్రభుత్వం కూడా. ఇక మన బాధ్యత మనదే. ఇప్పుడు దాకా గవర్నమెంట్ చర్య తీసుకొని ట్రీట్మెంట్ చేస్తుంది, ఈ గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేస్తుంది. ఎందుకని? ఎక్కువ అవుతుంది, ఎవడు వింటలా మాట, ఎవడు మాట వింటలా. కాబట్టి నీ బాధ్యత నీదే. ఇక నువ్వు ఇంట్లో ఉంటావో, వంటగదిలో ఉంటావో, బెడ్రూమ్లో ఉంటావో, లేదా డాబా మీద ఉంటావో, బయటకు వస్తే మాత్రం ఒళ్ళు పగులుద్ది అంతే. నువ్వు రావద్దు, ఇంకోళ్ళకి అంటియొద్దు. నువ్వు అంటించుకున్నావు కదా, నీ ఇంట్లో ఉండు. ఈ కొరాహు సమాజం అంతే. కొరాహుని ఎవరైతే సపోర్ట్ చేశారు, దాతాను, అబీరాము ఎవరైతే ఇతను సపోర్ట్ చేశారో వీళ్ళందరూ కూడా ఐసోలేటెడ్, సంఘం సమాజంలో కలిసి ఆ భాగ్యం. సో కాబట్టి మనం కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. సమాజంలో, కుటుంబంలో, మన బంధువుల మధ్య మన వ్యక్తిత్వాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. మన నోటి కదా, వీళ్ళు నోరు తెరిచి మాట్లాడేశారు, తమ మనసులో ఉన్న కుళ్ళంతా బయటికి, కుళ్ళును కడుక్కోవాల్సింది పోయి కుళ్ళుని ప్రదర్శిస్తే ఎట్లా? అఫ్కోర్స్ మనలో ఖచ్చితంగా కుళ్ళు బుద్ధులు అప్పుడప్పుడు పుడుతుంటాయి, ఈర్ష్యాద్వేషాలు పుడుతుంటాయి, అసూయలు పుడుతుంటాయి. పుట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఆ పుట్టిన దాన్ని తీసివేయాలి. మీలో ఏదైనా చేదైనా వేరు మొలిచి మీ జీవితం అంతా పాడు చేసిందో మీరు జాగ్రత్త పడాలి. ఆ వేరు మొలిచినప్పుడు తీసి పారేయాలి. అంతేగాని దాన్ని పెంచి పెద్ద చేసి కుటుంబంతో తగాదులు, పెద్దలతో తగాదులు, చివరికి కుటుంబంలో నిన్ను బలకరించేవాళ్ళు, మన ఇంటికి వచ్చేవాళ్ళు, సేమ్ పరిస్థితి. సర్వ సమాజంలో ఈ కుటుంబాలు ఏమైనాయి? ఆ కుటుంబాన్ని పక్కన పెట్టండి, వాళ్ళ జోలికి ఎవరు? ఒక ఇటువంటి గుణాలు మనలో ఉన్నవేమో. ఈ 27 వచనాల్లోంచి ఈ భాగం మనతో మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి గుణం మనలో లేకుండా దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఆ తగ్గింపును కలిగి ఎందుకు ఏర్పాటు చేయబడ్డామో, లేదు మన కొరకు ఏర్పాటు చేయబడిన వారితో కలిసి సఖ్యమైన పరిశుభ్రమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని భద్రపరచునుగాక. ఆమేన్. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను.